దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంత ఎనర్జీగా ఉంటామో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. మరి ఈ సమయంలో రెండవ వర్తమానం విందాం. చూడండి, మరి జాన చక్కగా మంచి వర్తమానం మనకి బోధించాడు జానన్న. మొదటి నెలలో మనకి ఏమొచ్చుద్దంట కదా? ఏమొచ్చుద్దండి? మొదటి నెలలో ఏమొచ్చుద్ది మనకి? అదిగో పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ. మరి 7వ నెలలో పర్ణశాలల పండుగ. చూడండి, ఈ రెండు పండుగలు మనకు చాలా రెండు కళ్ళు లాంటివి కనుక ఈ పండుగలను మనం ఆచరించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? 40వ కీర్తన 8వ మాట కూడా నేను చదివి మీకు అయ్యగారు సమమిస్తాను. ఒక్క మాట. కీర్తన గ్రంథము 48వ వాక్యము. నీ చిత్తాన్ని నెరవేర్చుట ఏంటంట? నాకెంతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నామండి. అటగులుగా రాలేదు ఇక్కడ. మనం దేనికోసం వచ్చామంట? ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నాం మనం. ఎంత సంతోషంగా ఉండాలి. ఈయన అంటున్నాడు ఏంటి చూడండి, దేవా నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నెరవేర్చడం నాకు ఎంతో సంతోషం. కింద ఒక మాట అంటున్నాడు చూడండి, నీ ధర్మశాస్త్రము నా అంతర్యాములో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉందయ్యా. నీ చిత్తాన్ని నేను నెరవేర్చడం నాకు ఎంతో సంతోషం. ఈరోజు మనం అందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం. దేవుని పండుగను చేస్తున్నాం. చూడండి, కాస్త ఓపిక తెచ్చుకోండి. సంవత్సరానికి ఒకసారి కష్టపడతాం మనం కదా, పద్దాక మనం కష్టపడం. కానీ కొన్ని సంఘాలు అయితే ఈ పండుగని 8 రోజులు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8 రోజులు కూడా మొత్తం ఫ్యామిలీలే మందిరం కాడికి వచ్చి ఏమండి 8 రోజులు పండుగ చేసే సంఘాలు కూడా ఉన్నాయండి. మరి అలా చేస్తే మనం ఒక్కలా కనబడతామో లేదో చూడండి, అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనమైతే మరి చూడండి, ఈ రోజు కనబడతాం, మరి ప్రతిరోజు నైట్ కూడుకుంటాం. చూడండి, మరి మనకు ఒక్కరోజు గ్యాప్ మళ్ళీ ఒక చోట మరి ప్రార్థన ఉంటుంది కనుక ఇలాగ మరి ఈ పండుగను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. మరి రెండో వర్తమానం కూడా మరి బర్నబాస్ అయ్య గారు 10 నిమిషాలు మనకి బోధిస్తారు. సిన్నారి బాలుడు ఉదయించెను కన్యమరియ గర్భమునందు. సిన్నారి బాలుడు ఉదయించెను కన్యమరియ గర్భమునందు. రారజనులారా రారాజను యేసును చూడా, మనం యేసును చూడా. రారజనులారా రారాజను యేసును చూడా, మనం యేసును చూడా. చిన్నారి బాలుడు ఉదయించెను కన్యమరియ గర్భమునందు. దూతల దివి నుండి దిగి వచ్చెను మహిమనితోనే స్తుతించిరి. దూతల దివి నుండి దిగి వచ్చిరి మహిమనితోనే స్తుతించిరి. గొర్రెల కాపరులే ఏమి తెచ్చి చిన్నారు యేసుని ఆరాధించరే. గొర్రెల కాపరులే ఏమి తెచ్చి చిన్నారి యేసుని ఆరాధించరే. చిన్నారి బాలుడు ఉదయించెను కన్యమరియ గర్భమునందు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మనకు సమయము 4 గంటల వరకు కూడా మనకు అంటే 6 గంటల వరకు కూడా ఉంది కదా. 6 గంటలకు వరకు దగ్గర వెళ్తేనే ఒక రోజులో మనము పరిశుద్ధ సంఘముగా మనం కూడినటువంటి వారు. ఓకే, ఇంకా 6 గంటలు దాటుకెళ్ళినాం అనుకో, అది సగం పరిశుద్ధ సంఘంగా కూడినట్టుగా ఫుల్ పరిశుద్ధ సంఘముగా కూడేటట్టుగా. ఎన్ని గంటల వరకు మధ్య? సాయంత్రం 6 గంటలు స్టార్ట్ చేసాం పండగ. మళ్ళా సాయంత్రం 6 గంటలు చేస్తేనే ఒక రోజుగాను పరిశుద్ధ సంఘం మనకు చాలా సంతోషం. ప్రియ దేవులారా, మరి నాకు ముందుగాను చాలా చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి జయన్ బాబాయ్ గారికి అలాగే జయరాజయ్య గారిని ప్రభుపేట తెలియపరుస్తున్నాము. కూడి వచ్చినటువంటి వారు యేసుక్రీస్తు వారికి జన్మదిన శుభాకాంక్షలు మరి అందరికీ కూడా ఒకసారి
వందన తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగాను దేవుని యొక్క వాక్యం మనం విందాం కదా. వినటం వలన విశ్వాసము అధికంగా కన్నా. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి అపోస్తలుల పౌలు మరి మొదటి దశలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ఒక మాట చూడండి. అపోస్తలుల పౌలు మొదటి దశలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. సమస్తను పరీక్షించి మేలైన దానిను చేపట్టండి. సరిసిన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ పరిశుద్ధరేసియ మోహనోత్తర సర్వశక్తి గల రాజా, కృపా సత్య సంబంధించిన ఈ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. ఇంకో ప్రభు యొక్క పర్ణ చెల్లెల పండుగ జన్మదిన వేడుకల ప్రభు మరింగో ఆయా కలిసి ఉన్నది గనక రాత్రి కాల సమయం అంతా మరింగో పర్ణ చెల్లెల పండుగ గురించి ప్రభు నీ వాక్యన ప్రభు మరి మేము జ్ఞానం చేసిన ఈ పర్ణ చెల్లెల పండుగల ప్రభు యొక్క జన్మదిన వేడుక ఇంకో కలిసి ఉన్నది గనక ఈ ఉదయకాల సమయం అంతా కూడా ప్రభు మేము మీ యొక్క జన్మదిన వేడుకలను ప్రభు మేము జరిపిస్తున్నా. నాకు ముందుగాను ప్రభు మరి మాట్లాడినటువంటి 20 దైవజనులను ప్రభా లోతైనటువంటి మర్మంలో ప్రభు నీవు తెలియపరిచిన ఈ యొక్క సమయంలో ప్రభు తెలిసి మరి ఇంకో 3వ వర్తమానం జ్ఞానం చేస్తానుగా ఆత్మ సంఘములు చెప్పుచున్నప్పుడు మరి చెవి గలవాడు వినుగా నీ వాగ్దానం చేసి కొద్ది ప్రార్థనలు కించండి. మా ప్రభును మా రక్షకుడు యేసయ్య అతి పరిశుద్ధని అడిగి వేడుకొనిసిన మా పరమ తండ్రి ఆమెన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పేదిన బిళ్ళరా, ఇక్కడ ఇప్పుడు చదవబడినటువంటి వాక్యం సమస్తాన్ని పరీక్షించి మేలైన దానును చేపట్టాల అంటే సమస్తమంతా దేంట్లో వ్రాయబడింది, దేంట్లో ఉందంటే ఇమిడి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో సమస్తం ఉన్నది కనుక దీన్ని మనం ఏం చేస్తున్నాం, పరిశోధన చేస్తున్నాం. ఈ పరిశోధన చేసి మేలైన దానును మనం ఏం చేయలేదు, దాన్ని చేపట్టాలంట. చేపల చెరువుకి అన్ని మన వలలోకి వస్తాయి. ఓకేనమ్మా, ఏమేమి వస్తాయి చేపల చెరువులో? కప్పలు వస్తాయి, పిత్తపరిగలు వస్తాయి, పాములు వస్తాయి, చెరువులు వస్తాయి. అన్ని ఆ వలలోకి వచ్చిన తర్వాత అన్ని తీసి మనం గంపలో పెడతామా? సమస్తమంతా దేంట్లోకి వస్తుంది అక్కడ. ఈ చెరువులో ఉన్నటువంటి సమస్తమంతా మరి కలిగినటువంటి ఎంత కొత్త సమస్తమంతా ఆ వలలోకి వచ్చిన తర్వాత ఈ సమస్తమంతా తీసి మనము ఆ యొక్క గంపలయ్యం, మనం తీసుకెళ్ళినటువంటి బుట్టలయ్యము. మనకి కావాల్సింది మాత్రమే మనము ఏరుకుంటాం కదా. కప్పలేస్తామా బుట్టలో, పాములు వేస్తామా బుట్టలో, మరి ఏం వేస్తాం తల్లి? మేలైనదంటే చేపలు మాత్రమే, మనకు కావలసినటువంటి చేపలు మాత్రమే ఏరి ఒక చిన్నది కొట్టి పెద్ద పెద్ద చేపలు వస్తేనే అంటే పెద్దవి రాకపోతే సినిమా మొత్తం బుట్టలో వేస్తాము. ఒకరు కానీ పెద్దగా దొరకకపోతే సినిమా కూడా. కనుక సమస్తను మనం పరిశోధన చేయాలి. ఈ దినాన్ని మనం సమస్తను మనం పరిశోధన చేసేవారేమి ఉండాలి. కనుక మీ సమస్తను పరిశోధన చేసి మీరు మేలైన దానిని మనం చేపట్టినట్టుగా మనం ఉండాలి. దాసులు మనము ఒక మాటను చెప్పున్నారు. ఏమన్నారంటే, క్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేల్ ఎలాగా అన్నది కదా మాకు ఇంకా క్లారిటీగా మనకు కావాలి. అబ్రాహాముకి ఒక కుమారుడు, ఆయన పేరు ఇసాక్ కదా. ఇసాక్ ఎంతమంది బిడ్డలంట? 2 బిడ్డలు. మొదటి వాడు యోసేపు, రెండో వాడు యాకోబు. ఈ యాకోబుకు పుట్టినటువంటి 12 సంతానంలో ఈ యొక్క యోధ అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ, ఆ 4వ వాడు. ఓకే, అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ పేరు ఎలాగొచ్చిందంటే చూడండి, ఆయన మనుషులతోని దేవునితోని పోరాటం చేసి గెలిస్తే కనుక అన్నాడు, నీ పేరేంటని యాకోబుని అడిగిన తయా నా పేరు యాకోబు అంటాడు కదా. అక్కడ గుర్తున్నామేమట ఉందా? నీ పేరేంటంటే నా పేరు యాకోబు అంటాడు. ఇంకా నీ యొక్క పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్ అనబడునని చూడండి. అక్కడ దేవుడు ఆ గొప్ప అక్కడ బిరుదు అక్కడ యాకోబుకి ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఆయన ఏమని పిలవాలా? యాకోబు అని పిలవాలా, లేకపోతే ఇశ్రాయేల్ అని పిలవా? మనము దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు వారికి యూదా వారికి క్రొత్త నిబంధన చేయి, ఒక కాలము ఒక రోజు వచ్చుచున్నది. అంటే ఇశ్రాయేలుకి క్రొత్త నిబంధము, యూదా వారికి క్రొత్త నిబంధము. కనుక వాళ్ళకు క్రొత్త నిబంధన మరి దేవుడు ఏర్పాటు చేసిన కనుక మరి లోకంలో క్రైస్తవుడికి ఏమన్నా క్రొత్త నిబంధన మేము వాళ్ళకి ఒక చట్టం మేము నేర్పేసి దేవుడు చేయలేదు. అయితే మనం ఎవరి యొక్క చెంగు పట్టుకుని నడవాలంట? యూదుల యొక్క చెంగు పట్టుకుని నడవాల.
అదే అంటాడు అక్కడ 2 విధాలుగా నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లానము 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినంకి ఒక పర్ణశాలల పండగ, యూదుల పర్ణశాలల పండగని 2 విధాలుగా వెళ్ళిన తెలియదు దేవుడు అక్కడ. శిష్యవ మరట సమస్త పరిశుద్ధం. ఒకసారి చూడండి మత్తయి సువార్తను చూడండి, కొన్ని నిమిషాలు మీరు ఒకసారి అందరు క్లుప్తంగా వినండి. ఈ సమస్తమంతా ఇప్పుడు చదువుతున్నటువంటి ఆ మాటలో మనకు రాయబడింది వీళ్ళ యొక్క వారసత్వం అంతా, వీళ్ళ యొక్క గోత్రంలో, వీళ్ళ యొక్క వంశం అంతా ఈ గ్రంథంలో మనకు మరి కనబడుతుంది. అనేక సందర్భంలో వీళ్ళ గురించి మనం చెప్తుంటాం. ఒక్కసారి ఈ జన్మదిన వేడుకల్లో మరి వీళ్ళ యొక్క గోత్రాలు, వీళ్ళ యొక్క సమస్తం చూడండి, వీళ్ళ యొక్క వంశాన్ని కూడా మనం ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుంటాలండి అమ్మా. ఒకసారి చదవండి, వాక్యం అన్నది చదవండి, అందరు వినాలి ఒకసారి. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరేసును జెరహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదును కనెను, అమ్మినాదాబు నయసొమ్మును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషాయిను కనెను, యెషాయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసానును కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనస్సేను కనెను, మనస్సేను ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు జబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యాకోన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకి కొనుపోబడిన తరువాత యాకోన్య సయల్తీయేలును కనెను, సయల్తీయేలు జెరుబ్బయేలును కనెను, జెరుబ్బయేలు అబిహూదును కనెను, అబిహూదు యాల్యకీమును కనెను, యాల్యకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలిహూదును కనెను, ఎలిహూదు ఎలిజారును కనెను, ఎలియాజారు మతానును కనెను, మతాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. ఇంత చరిత్రమా వీళ్ళది, ఇంత చరిత్రమా వీళ్ళది, ప్రియ దేవుని, ఇంత చరిత్ర కదా వీళ్ళది. ఓకే, ఇంత చరిత్ర వీళ్ళు వచ్చిందనమాట. ఏది ఆది కాండ చూడండి, ఇక్కడ అబ్రము మొదలుకొని దావీదు వరకు అని, దావీదు మొదలుకొని ఇలాగా వస్తూ ఇప్పుడు కింద చదవమ్మా, కింద చదవం, ఇప్పుడు ఖండించేద్దాం వాక్యం కొద్దిగానే. ఇట్లు అబ్రహము మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిన కాలము వరకు 14 తరములు, బబులోను కొనబడిన దినమును క్రీస్తు వరకు 14 తరములు అంట. ఓకే, నాకు ఒకరోజు ఆఫ్ చేసిద్దాం వాక్యం. ఒకరోజు నాకు డౌట్ వచ్చి అమ్మగారిని అడిగాను, నాకింత జ్ఞానం లేదు అమ్మా, తరమునికి ఎన్ని సంవత్సరాలు అని చాలా సంవత్సరాలు నిన్న ఆ మనసులో కొట్టుమిట్లాడుతున్నప్పుడు అమ్మగారి ద్వారా నేను డిక్లేర్ చేశాను, తరమునికి ఎన్ని సంవత్సరాలు అని. నేను ఆమెను ఒకరోజు అడిగిన, ఇలాగ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆమె లెక్కలేసింది. ఎందుకంటే సీనియర్ కదా, వాళ్ళ తల్లిదండ్రుల నుండి వాళ్ళు అంత దేవుని యొక్క సేవలో ఎంత బలంగా వాడబడుచున్నటువంటి వారు, మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి జ్ఞానము కూడా మరి మిస్ అమ్మగారు కూడా వచ్చినట్టుగా మేము చూస్తున్నాం. మరి తరమునికి ఎన్ని సంవత్సరాలు అని ఆమెను అడిగాను. నేను అమ్మగారిని అడుగుతా, ఎన్ని సంవత్సరాలు చదివాను. తరానికి వచ్చి 100 సంవత్సరాలు అంట. హల్లెలూయా కదమ్మా. ఎస్, తరమునికి వచ్చి 100 సంవత్సరాలు అంటే
మరి అబ్రహం మొదలుకొని దావీదు వరకు 14 తరములంట. అంటే 14 తరములు 1400 సంవత్సరాలు. మరి దావీదు మొదలుకొని యూదుల వరకు 14 తరములంట. ఈ యూదులు మరి బబులను పోయిన మరి వచ్చినంత మరి క్రీస్తు పుట్టినంత వరకు 14 తరం. 3 14 ఎంతమ్మా? 3 14 ఎంత? 3 14 42. అంటే ఒక తరంలోకి వచ్చి 100 సంవత్సరాలు, 14 తరంలోకి 1400 సంవత్సరాలు. ఓకే, 3 1400 సంవత్సరాలు ఎంత? 3 1400 సంవత్సరాలు, 4200 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. అంటే 4200 తరములు, 4200 సంవత్సరాలకి ఆ యొక్క దేశానికి ఏం జరుగుతుంది తెలుసమ్మా? జనాభా లెక్కలు అనేది జరుగుతున్నది. మరియమ్మకు యేసేపుకు ప్రధానం చేయబడినది. ఇంతకు దైవజనులు చెప్పారు కదా. ఓకే, చూడండి ఆ యొక్క చరిత్ర అంతా ఎలాగ పుట్టిన ఎలాగ అన్నది కూడా మనం ఏ నెలలాగా అన్నది కూడా మనం దైవజనుల ద్వారా మనం మాట్లాడినాం. చూడండి, ఈ 4200 సంవత్సరాలకి మరి జనాభా లెక్కలు జరుగుతున్నది. ఆ యొక్క జనాభాలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? వాళ్ళు యోదయ బెత్లెహేంలో వాళ్ళ యొక్క పేరు నమోదించడం కొరకు వాళ్ళు ఆ దావీదు పట్టణం అనేటువంటి మరి బెత్లెహేంకి వెళ్ళారు. అదంట, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు అంటే దావీదు పట్టణంలోనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అక్కడ పుట్టినాడు. ఆయన పుట్టిన తర్వాత చూడండి, ఆయన పుట్టిన తర్వాత ఇప్పుడు చూద్దాం 4200 సంవత్సరాలకి చూడండి జనాభా లెక్కలు వచ్చింది. ఓకేనమ్మా? అంటే 42 తరములు. ఈ 42 తరములకు 4200 సంవత్సరాలకి ఈ జనాభా లెక్కలు చూడండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యొక్క పేరులో ఆయన నమోదించడానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ఎక్కడ పుట్టినంట? యోదయ బెత్లెహేము ఆ దావీదు పట్టణంలో ఆయన జన్మించినాడు. స్వల్ప గ్రామం అంటే అది. ఓకేనమ్మా? చూడండి, అక్కడ ఆయన పుట్టిన తర్వాత ఏం కనబడింది తెలుసా? అక్కడ ఆయన పుట్టిన తర్వాత ఒక నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం చూసి చూడండి జ్ఞానులు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేంటి రాత్రికాల సమయంలో చూడండి ఆ రాత్రికాల సమయంలో సూర్యుడి లాంటి పెద్ద నక్షత్రమే కానీ చంద్రుడు లేడు. చంద్రుడు వెలుగు ఎలాగుంటుందో మనకు తెలుసు, సూర్యుని వెలుగు ఎలాగుంటుందో మనకు తెలుసు, నక్షత్రంలో వెలుగు ఎలాగుంటుందో మనకు తెలుసు. కానీ ఇక్కడ ఆ యొక్క చంద్రుడు కన్నా మరి అది పెద్దగుందో చిన్నగుందో మనకు తెలియదు. కానీ ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు కనుగొన్నారంటే కొంతమంది జ్ఞానులు. ఎంతమంది జ్ఞానులు తెలుసా? వాళ్ళు 3 జ్ఞానులు అంట కదా. ఓకేనమ్మా? 3 జ్ఞానులు ఆ యొక్క నక్షత్రం చూసి చూడండి, ఆ 3 జ్ఞానులు ఆ యొక్క నక్షత్రం చూసి ఏంటి నక్షత్రము, అసలు ఈ నక్షత్రం ఏంటి? ఇప్పటి వరకు మనం చూసాము, సూర్యుని చూసాము, ఆ చంద్రుడిని చూసాము, ఆ చంద్రుడు కానీ ఇక చిన్నకున్నటువంటి నక్షత్రం చూసాము, ఏంటి అసలు? కానీ ఇది చూస్తే కానీ ఆ చంద్రుడితో పాటు సమానంగా ఉంది ఈ యొక్క నక్షత్రము. ఆ చంద్రుడితో పాటు చంద్రుడు అంటే ఉంటున్నామా, ఈ యొక్క బాల్ అంతా ఉంటుంది కదా. చంద్రుడు ఇంతే ఉంది, సూర్యుడు ఇంతే ఉంది. దాని పక్కన చంద్రుడి పక్కన ఉన్నటువంటి ఇంకోటి నక్షత్రం ఇంత ఉంటే మరి ఎవరికైనా కలవరేగా. ఇదేందయ్యా అసలు? ఆ చంద్రుడు ఎంత ఉంది, మరి దానిపై 2 చంద్రుడులా? 2 చంద్రుడు అనేసరికి ఎవరికైనా డౌట్ అనేది, 2 సూర్యులు అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇదేంటి ఇప్పుడు ఒక సూర్యుడే మనకు కనబడుతుంది, ఇప్పుడు 2 సూర్యులు ఉన్నాయంటే 2 సూర్యులు ఉంటే మనము ఉంటామా? ఒక సూర్యుడికే మనం తట్టుకోలేకపోతున్నాం. అసలు 2 సూర్యులు ఉంటే 2 సూర్యుడు ఉంటే అసలు తట్టుకోవడం చాలా కష్టం. చూడండి, అసలు చూడండి ఆ చంద్రుడి పక్కన ఇంకొక చంద్రుడు ఉండేసరికి వాళ్ళకు ఆ యొక్క జ్ఞానులకు చిన్న డౌట్ వచ్చేదండి. ఏంటి అసలు ఈ యొక్క ఏంటి నక్షత్రం ఏంటి అసలు ఏంటి యొక్క నక్షత్రం? దాన్ని పరిశోధన చేస్తున్నారు అన్నమాట. ఈ పరిశోధన చేసి ఆ నక్షత్రం ఎక్కడి నుండి వచ్చిందంటే అది యోదయ బెత్లెహేము యెరూషలేము దేశం నుండి అది వచ్చేసింది అనమాట. ఆ నక్షత్రం చూసి యెరూషలేములోకి వచ్చారన్నమాట. అంటే ఆ నక్షత్రం పరిశోధన చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ తూర్పు నుండి వాళ్ళు యెరూషలేముకు బయలుదేరి చూడండి. ఆ యొక్క నక్షత్రము పైన వీళ్ళేమో కింద ఉంటే వాళ్ళు నడుచుకుంటూ కరెక్ట్ యెరూషలేము వరకు తీసుకొచ్చి అక్కడ ఆగినమాట. ఇప్పుడు అంటుండే చూడండి, ఇప్పుడు ఏ రోజు రాదు ఏమంటుండే చూడండి ఒకసారి. 2వ అధ్యాయము మొదటి వచనం ఇక్కడ. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశము బెత్లెహేము యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదులకు రాజు పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితేమని చెప్పారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నక్షత్రం చాలా వింతగా ఉంది.
కనుక యూదుల రాజు ఎక్కడ పుట్టినని చూడండి. ఆ నక్షత్రం పరిశోధన చేసుకుని వాళ్ళు ఎక్కడికి వచ్చారు తెలుసా? వాళ్ళు యెరూషలేములకు వచ్చారు. చూడండి, ఆ యొక్క బాలుని మేము పూజిద్దాం, మేము ఆ యొక్క యూదులకు రాజుకు పుట్టినటువంటి వ్యక్తిని మేము పూజ చేద్దామని, మేము ఆరాధిద్దామని చూడండి. ఆ నక్షత్రం చూడు అక్కడ వచ్చేసరికి అక్కడ ఏ ఆనవలు కూడా లేదు. వాళ్ళకి ఇష్టమైన సమాచారం దొరకలా. మరి దొరకకపోతే కానీ సమాచారం కావాలంటే ముందు ఎవరిని అడగాలి తెలుసా? ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజును అడగాల. అయ్యా, యూదులుగా పుట్టినటువంటి మరి యూదుల రాజు మరి క్రీస్తు ప్రభువులో పుట్టారంట. ఆయన ఎక్కడ పుట్టినని చూడండి. ఆయన ఆ రాజును అడిగేసరికి, రాజా, ఆల్రెడీ నేను రాజును ఉన్నాను కదా, ఇంకొక రాజు పుట్టడం ఏంటి? ఆయనకి ఏ కోపమా? అయ్యా, నేను రాజుకున్నాను కదా, నేను రాజుకున్నాక ఇంకో రాజు పుట్టడం ఏంటి? ముఖ్యమంత్రి ఉండగానే మరి ఆ యొక్క మరి రాష్ట్రంలో ఇంకొక మంత్రి ఉండటం ఏంటి? ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటే ఎలాగుంటుందమ్మా? అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటే ఎలాగుంటానే? ఇద్దరు ప్రెసిడెంట్లు మన గ్రామానికి ఉంటే ఎలాగుంటుంది? ముందు ఓటేసినటువంటి ప్రెసిడెంట్ అయి నేను జనాలు నన్ను గెలిపించారు కదా, ఈడాడు ఇంకొక నేను ప్రెసిడెంట్ అని తిరుగుతున్నాడు, ఈడు డౌట్ కదమ్మా. ఆయనకి ఏమవుతుంది? ఆయనకి కోపం వస్తుంది కదా. ఈ అధికారం అంతా, గ్రామం జనం అంతా నా గుప్పిట్లో ఉన్నారు. ఈ 4-5 గ్రామాల ముందు నా గుప్పిట్లో ఉంది, ఈ యొక్క రాష్ట్రం అంతా నా గుప్పిట్లో ఉంది. కానీ ఇంకొక ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు ఏంటి అని ఆ ముఖ్యమంత్రి కోపం రాదా? వీళ్ళేమన్నా యూదులకు రాజుకు పుట్టినటువంటి వాడు ఎక్కడా అని వాళ్ళు జ్ఞానులు ఆ నక్షత్రం పరిశోధన చేసుకుని వచ్చి అక్కడ కూర్చున్న కానీ ఆనవలు ఏం దొరకలే. అయితే ఆ యొక్క హేరోదు రాజును వాళ్ళు అడుగున్నారు, అయ్యా, యోధులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని అడిగిన తర్వాత ఆయనకు బల్బు వెలిగిపోయిందన్నమాట. వాని యొక్క మనోనేత్రలు కూడా తెరవబడ్డాయి. ఎలా తెరవబడ్డాయమ్మా? ఎందుకు తెరవబడ్డాయి? నేను రాజుకుండగా ఇంకొక రాజు పుట్టడం ఏంటి? జనాలు నన్ను ఓట్లేసి గెలిపించారు కదా, ఆయన ఓట్లేసి గెలిపించలేదు కదా, ఆయన ఎలాగ రాజు అయ్యిండు? ఆయన జనాల్ని పరిపాలన చేయటం రాలా, దేశాన్ని పరిపాలన చేయటం రాలా, స్తుతించే వారికి ఆయన రాజుగా వచ్చిండు. హల్లెలూయా! ఎవరిని స్తుతించే వారికి రాజుగా వచ్చింది తప్ప మరి దేశాన్ని పరిపాలన చేయడానికి వచ్చిండా? దేశానికి పరిపాలన చేయడానికి వచ్చిండా? లేక స్తుతించే వారిని పరిపాలన చేయటానికి వచ్చిండు? ఆయన స్తుతించే వారిని పరిపాలన చేయటానికి వచ్చింది తప్ప దేశానికి పరిపాలన చేయటానికి ఆయన ఏమాత్రం కినమా? హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వాళ్ళందరూ కూడా చాలా కలవరపడ్డారంట. దేవునికి స్తోత్రం. హేరోదు రాజు ఈ వార్త విన్నప్పుడు, హేరోదు ఈ యొక్క మాట విన్నప్పుడు ఆయనతో పాటు మరి యెరూషలేములో ప్రతి వారు కూడా చాలా కలవరపడ్డారు అన్నమాట. ఏమని కలవరపడ్డారు? ఇదేంటి, మన రాజును ఆయన గెలిపించాం కదా, ఆయన ఓట్లేసాం కదా, ఆయన రాజుకున్నారు కదా, ఇంకొక రాజు ఏంటని హేరోదు రాజు కలవరపడ్డారు. యెరూషలేములో ఉన్నటువంటి అనేకమైనటువంటి జన సమూహములు కూడా కలవరపడ్డారు అన్నమాట. చూడండి, ఈ రాజు మామూలుడు కదమ్మ. ఆ రాజు కేవలము యూదయ దేశాన్ని మాత్రమే పరిపాలించేది. కానీ ఈ రాజు సర్వ ప్రపంచమని కూడా, ఒక దేశాన్ని కాదు 250 దేశాలు కదా అయ్యగారు జనబాబు అయ్యారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు అంటే దగ్గర 280 దేశాలు. 280 దేశాలు ప్రపంచాన్ని కూడా ఆయన ఏలటువంటి వాడు. చూడండి, ఇదిగో లోక రక్షకుడు, ఇప్పుడంటే లోకానికి అన్ని రక్షకుడు ఆయన. మరి హేరోదు రాజు ఆ దేశానికి మాత్రమే రాజు, కానీ ఈ రాజు సర్వ ప్రపంచానికని కూడా రాజు. చూడండి, ఆ హేరోదు రాజు కలవరపడ్డాడు. మరి యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సమూహములు కూడా కలవరపడ్డారు. ఏమని చదవండి, ఇప్పుడు కింద వచ్చిందా ఏమిటమ్మా? కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టానని వారిని అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చూడండి, ఆ యొక్క హేరోదు రాజు అనేకమైన శాస్త్రులను, అనేకమైన మేధావులను, అనేకమైన గొప్ప గొప్ప వ్యక్తులను, ప్రధాన యాజకులను వీళ్ళందరూ పిలిపించి చూడండి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వాళ్ళని అడిగారు అన్నమాట. అడిగిన తర్వాత ఇంకా వాళ్ళందరూ గ్రంథాలు తిరుగుతూతున్నారు. ఏంటమ్మా? వాళ్ళందరూ కూడా వాళ్ళని అడిగేసారి చూడండి, ఈ గ్రంథాన్ని మొత్తం తిరగతోలుతున్నారు. ఏ గ్రంథం తెలుసమ్మా? ఏ గ్రంథం తిరుగుతూ ఏ గ్రంథాన్ని పరిశోధన చేస్తానంటే ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పరిశోధన చేస్తున్నాడు. ప్రభువైనటువంటిది క్రీస్తు ప్రభువు ఎక్కడ పుడతాడు, ఏ దేశంలో, ఏ గ్రామంలో, ఏ యొక్క ఊర్లో పుడతాడని చూడండి వాళ్ళ యొక్క శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ గ్రంథానికని పరిశోధన చేసేసరికి పల్లన చోటని తేలిందన్నాడు ఆ గ్రంథంలో. ఏం పరిశోధన చేశారమ్మా వాళ్ళు?
ఏమేమి పరిశోధన చేశారంట? క్రీస్తు ఎక్కడ పుట్టినని హేరోదు రాజు అందరిని పిలువనించారు. ఎవరినైనా పిలువనించారంట? శాస్త్రులను, ప్రధాన యాజకులను, గొప్ప గొప్ప మహామహా మేధవులను, వీళ్ళందరూ పిలిపించి చూడండి, అయ్యా క్రీస్తు ఎక్కడ పుట్టును అని మీకు తెలుసు కదా గ్రంథాలు చూడేదంటే, వీళ్ళు మొత్తం గ్రంథాలు మొత్తం పరిశోధన చేసేసరికి పలానా చోట పుట్టాడని ఆ గ్రంథాలు మనకు రాయబడింది. చదవండి ఇప్పుడు కింద వచ్చిందా. అందుకు వారు యోదయ బెత్లెహేమా, ఎలా అనగా యోదయ బెత్లెహేమా, నీవు యోధా ప్రజలతో ఎంత మాత్రం కూడా అల్పమైన దాను కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి మీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడినటువంటి మాటలు ఇది నెరవేర్చున్నది. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ గ్రంథాన్ని పరిశోధన చేశారు. ఏం చేస్తాం తెలుసా? ఈ దినాన్ని ఎంతమంది పరిశోధన చేస్తున్నాం? దేవుని యొక్క గ్రంథాన్ని ఎంతమంది మనం పరిశోధన చేస్తున్నాం? విన్ని విడిచిపెట్టడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుని యొక్క గ్రంథాన్ని మనం పరిశోధన చేసేవారనే ఉండాలి. చూడండి, ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గ్రంథాన్ని పరిశోధన చేస్తున్నారు. చూడండి, ఈ గ్రంథాన్ని కానీ పరిశోధన చేసేటప్పుడు ఎక్కడ ఉంది తెలుసమ్మా? చూడండి, యోదయ బెత్లెహేమా, ఎలా అనగా చూడండి, యోదయ బెత్లెహేమా, నీవు యోధన ప్రజలతో ఎంత మాత్రం అల్పమైన అవతాను కాదు, ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి మరి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా ఇది మనకు నెరవేరబడి. ఏ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడింది తెలుసా? ఏ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేంటంటే తెలుసా? ముందుగా క్రీస్తు పుట్టలేప్పటికీ ఈ మాట రాసినప్పుడు 750 సంవత్సరాల క్రితంలో మరి ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిండు. ఇంకో 700 సంవత్సరాల క్రితంలో నా యొక్క బిడ్డని భూలోకంలో నేను 2 ఆదామునుగాను నేను జన్మింపజేస్తున్న కన్యక మరియమ్మను, కన్యక స్త్రీ నుండి నేను ఒక పురుషుడు, నేను ఒక బాలుడు నేను పుట్టిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీకా గ్రంథంలో చూడండి, మీకా గ్రంథంలో ఒక మాట చూద్దాం. మీకా గ్రంథము ఇది ప్రవక్తలు చదివినటువంటి మాటల్లో అనేకమైన శాస్త్రులు మరి చదివినటువంటి మాటలు. ఈ మాట మనకు దొరుకుతుంది. చదవండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. బెత్లెహేమ ఏఫ్రాతా యోదా వారి కుటుంబంలో నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు మీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ తెలుసు నా గ్రంథము? ఆ మాట రాసి బయలుపరిచినప్పుడు దేవుడు యేసుక్రీస్తు పుట్టిండమ్మా? పుట్ల. ఇంకొక 700 సంవత్సరాల క్రీస్తు ప్రభువులు పుడతాడని ముందుగాను మీకా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. అది ఒక స్వల్ప గ్రామము, ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి మీలో నుండి పుట్టిస్తానన్నాడు దేవుడు. ఎవరి నుండి పుట్టిస్తానన్నా? ఎవరి నుండి పుట్టిస్తానంట? మీలో నుండి పుట్టిస్తానని దేవుడు వాగ్దానం చేసిన కనుక ఆ వాగ్దానము కొత్త నిబంధనలో అది నెరవేర్చబడింది. అక్కడేమో దేవుడు బయలుపరిచిండు, ఇక్కడేమో అది నెరవేర్చబడుతుంది. చదవండి ఇప్పుడు కింద వచ్చిందా మీకు. ఇప్పుడు మన మత్తయి సువార్తను ఖండించే మత్తయి సువార్త అంతేనా? అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడినటువంటి కాలము వారి చేత పరిష్కారం చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అప్పుడు మీకా గ్రంథాన్ని చూసేసరికి ఆ మాట దొరికింది. అంతటా మరలా ఆ యొక్క జ్ఞానులను మరి ఆ నక్షత్రం ఎప్పుడు కనబడింది ఏంటి దాన్ని పరిశోధన చేయమని వాళ్ళకి చిన్నగాను రిక్వెస్ట్ చేస్తున్నాను, పిలిచి వాళ్ళని. ఎవరిని పిలిచింది తెలుసమ్మా? ఆ జ్ఞానులను పిలిచి ఏమంటుండంటే ప్రియదేవులు, అంతటా హేరోదు ఆ యొక్క జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడినటువంటి కాలము వారి చేత ఆ పరిష్కారం చేయించినంట. దేవుని యొక్క స్తోత్రం. రహస్యంగా ఆ యొక్క నక్షత్రం కనబడినటువంటి కాలము వారి చేత పరిష్కారం చేసి క్రీస్తు ఇంకో పలానా చోట అని చెప్పేసింది అనమాట. పలానా చోట పుట్టినంట. చూడండి, ఆయన ఎలాగుంటాడో ఏంటో ఒకసారి మీరు పరిశోధన చేసి మళ్ళీ వచ్చేసిన నాకు చెప్పినట్లయితే మళ్ళీ నేను కూడా వచ్చి ఆయనను పూజ చేస్తానని. చూడు, అంత మాయ మాటలు. నిజం అంటావా? మాయ మాటలు అంటావా? మీనా నువ్వు తెలుసుకునే బట్టి రహస్యంగా ఎందుకు పిలిపించాలి? దేవుని యొక్క వాక్యము చూడండి, చాలా జనాలు ఈ లోకంలో దేవుని యొక్క సువార్త ఎలాగంటుందంటే పెబ్లిక్గానే తెలియపరుస్తాను, రహస్యంగానే. ఓకేనమ్మా, మనం మైకలు పెట్టి రాత్రికాల సమయంలో కావడకుండా పండగ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక గంట ప్రార్థన పెట్టుకునేసరికి ఊర్లో వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏందయ్యా మరి పర్ణశాలల పండగ కాసేపులు చెప్పేసి ముగించేశారు, అంతే మీ పండగ అంతేనా అన్నారు. అయ్యా మా అంత ఇంత కాదా 8 రోజుల పండుగ. బాబు 8 రోజులా?
మరి కాసేపే పాటలు పాడారు, కాసేపు పర్ణశాలల గురించి యాపి అందరికి శుభాకాంక్షలు చెప్పారంటే లేదు లేదయ్యా, మొదటి పరిశుద్ధ సంఘం ఈ సన్నిధిలో కూడి మరలా దేవుడు ఏర్పాటు చేసిన గోపన గుడి స్థలంలో మేము ఆ పండుగను మేము నెరవేర్చడానికి అక్కడ ఉన్నామంటే, అమ్మ పర్ణశాలల పండుగ ఇంత పబ్లిక్ చేస్తున్నారంటే ఏ పండుగ అది? పర్ణశాలల పండుగ. అందరికి అర్థమవుతుందా? మనం కూడా ఈ పండుగ చేయకపోతే నిజం అది కాల గర్భంలో కలిసిపోతుంది. ఏ పండుగ? ఓకే, పర్ణశాలల పండుగ అనే మాట మన పెద్దవాళ్ళ నుండి రాకపోతే కానీ ఇది చూడండి కాల గర్భంలో కలిసిపోయింది. అది దేవుని కాల గర్భంలో కలిసిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన యొక్క మాటలు ప్రపంచమంతకు తెలియపరచాల కనుక మన రహస్యంగా ఉండకూడదు. అనేకమైన స్థలంలో ఈ పండుగ నుంచి మనం తెలియపరచాల. కోవడ గ్రామంలో చూడండి ఈ పండగ అనవాలంటే తెలుసా తెలియదన్నమాట. తెలియపరచంగా ఆ రోజు వాళ్ళు చెప్తుంటారు తెల్ల మొహలు ఆ మాట చెప్తుంటే జనాలు బయట కూడా వచ్చి వింటున్నారు. ఆ రోజు బయట నేను ఇక్కడ కొంతమంది ఒక 20-30 మంది అక్కడ కూర్చున్నారు. చూడండి ఈ పండగ గురించి చెప్పేటప్పుడు బయట చూడండి దేవుని నమ్ముకున్న బిడ్డలు రోడ్లకు వచ్చి అందరు మా మాటలు వింటున్నారు అనమాట. ఏంది పర్ణశాలల పండగ? మనం రహస్యంగా ఉండకూడదమ్మా. అసలు ఏదైనా మనం పెద్దలుగా దీన్ని బయలుపరచాలా. చూడండి మోసం చేసేవాడైతే తన రహస్యంగా ఉంటుంది, కానీ మనము ఎవరు మోసం చేస్తున్నాను? మేము మిమ్మల్ని మోసం చేయటం లేదా? మీరు మమ్మల్ని మోసం చేయటం, మనమందరం కలిసి దేవుని మోసం చేయటం. కనుక మనము ఈ ఏ రోజు రాజు వాళ్ళే మనము రహస్యంగా నీ పండుగ జరిపిస్తాలే. రహస్యంగా జరిపిస్తాను పెబ్బిగాను ప్రపంచ చూడండి ప్యాంప్లెట్లు పెట్టి చూడండి. జానాయి గారు చూడండి ఎంత చక్కగా ఇప్పుడు ఆ పర్ణశాలల పండుగని చూడండి తనకు సొంత ఖర్చు కదా పెట్టేసి పాంప్లెట్ ఆ గ్రామంలో అనేకమైన చోట్ల మనం అతికిస్తున్నాం. జనానికి పర్ణశాలల పండుగ అంట అని తెలుసుకుంటున్నారుగా. ఎక్కడి వరకు ఇక్కడ తెలుసుకున్నారు. బయట ఎక్కడ పడితే మనం ఆ బోర్డు చూస్తున్న పర్ణశాలల పండుగ అని చూడండి ఎంత పెబ్లిగానో చెప్తాను పర్ణశాలల పండుగ అని. ఓకేనమ్మా, లోకం చెప్తారు వ్యర్థమైన పండుగలు వాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని దాని ఎంత పెట్టిన సుఖం ఏముందమ్మా దాంట్లో? ఊకుదంపుడు మాటలు ఎంత చెప్పిన సుఖం ఏముంది? ఊకుదంపుడు మాటల ఊకం దంపితే మరి గింజ ఏమన్నా వచ్చుదా? ఊకం దంపితే ఏమన్నా బియ్యమైనా వచ్చుదా? ఊకం దంపితే ఊకే వచ్చుదా అన్నమాట. అంటే ఊకంటే ఏంటమ్మా? పొట్టును దంచితే ఏమొస్తే పొట్టేమో వస్తుంది. అదే కానీ ఒడ్లు దంచితే బియ్యం వస్తుంది. ఓకేనా? ఒడ్లు దంచితే బియ్యం. కనుక మనము ఊకం దంచుతామా బియ్యం దంచుతున్నామా? మనం ఎప్పుడు ఓకే మనము బియ్యాన్ని దంచుతున్నాం. బియ్యాన్ని దంచబట్టి మనకు మరి ఏంటి వస్తుంది అంటే ఒడ్లు దంచుతున్నాం కనుక మనం బియ్యం వస్తుంది. వాళ్ళు ఊకం దంచుతున్నారు కనుక వాళ్ళు ఊకే వస్తుంది అనమాట. ఈ దినాన్ని మనం ఊకం దంచకూడదు. ఊకుదంపుడు మాటలు మనం అయ్యగారు ఊకుదంపుడు మాటలు మనము మాట్లాడకూడదు. పెబ్లిక్ అని దేవుని యొక్క వాక్యం కానీ మనము పెబ్లిక్ అని తెలియపరచ తప్ప రహస్యంగానే ఏ రోజు రాజు రహస్యంగానే మనము ఏం చేయాలి? మీరు కొద్దిగా ఎక్కడ పలానా చోట అంటే వెళ్ళని చెప్పేసి రహస్యంగా మీరు వెళ్ళి సమాచారం తీసుకురండి. మీరు పూజించి వస్తారు కదా, మీరు వచ్చిన తర్వాత నేను కూడా చెప్పాలి నేను పూజిస్తానని చెప్పిన అనమాట. నిజమైన మాట అంటారు అది, నిజమైన మాట. ఒక ఊర్లో 2 కత్తులు సొరబడతాయి అంటారా? ఇక్కడ ఇద్దరు పాస్టర్లు ఈ చర్చిలో 2 పాస్టర్లు ఉంటే ఎలాగుంటుంది? ఒక సేవకుడు ఉంటేనే బాగుంటుంది. 2 సేవకులు ఉంటే ఎలాగుంటుందమ్మా? వీళ్ళకి 2 దెబ్బలాటనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ చర్చిలో ఒకడే సేవకుడు ఉండాలి. ఆ ఒక్కడే సేవకులు ఎవరు తెలుసా? మన జయరాజ. అంతే తప్ప ఈ సేవకులతో పాటు ఇంకొక మోసం చేసే సేవకు హల్లెలూయా. ఏదైనా సత్యమే కదమ్మా సార్, ఏదైనా సత్యం అనమాట. చూడండి ఈ సేవకుడు తప్ప ఇంకొక సేవకుడు వస్తే ఇంకా పొట్లాటనమాట. ఇంకా ఈయన కొంత లాక్యాలా ఆయన కొంత లాక్యాలి. మన అయ్యగారు లాగా అనమాట. పంగిడిగూడెం అయ్యగారు లాగా పెద్ద సంఘం కదమ్మా, అమ్మగారు తెలుసు. పంగిడిగూడెంలో ఎంత పెద్ద సంఘమో అక్కడ ఇప్పుడు ఎన్ని కుటుంబాలు తెలుసా? ఆ దాంట్లో నీ వీడి కొద్ది లాక్కల్లా వాడు కొద్ది లాక్కల్లా వాడు 3 మక్కలు ఆటాడి ఇంత సంఘం మంత్ కొద్ది పనిచేసుకున్నారు అనమాట. ఇక్కడ కూడా ఇప్పుడు 2వ సేవకుడు కూడా వస్తే కానీ ఈ సంఘం కూడా ఎలా కూడా తెలుసా? 3 ముక్కలు అయిపోద్ది అనమాట. దేవునికి స్తోత్రం. కానీ మన సంఘం ఎప్పటికీ ఇది ఒక సంఘంగానే ఉండాలి. ఒక ఊర్లో 2 కత్తులు సొరబడకూడదు. 2 కత్తులు సొరబడితే అది ఎప్పటికైనా జగడే. ఓకేనమ్మా? కనుక ప్రియతిని పిల్లరా మరి రహస్యం ఏమన్నాడు ఆయన? మీరు వెళ్ళి ఆయన పూజించరా అంటే మీరు వచ్చి మళ్ళీ నేను కూడా పూజిస్తానని ఈ రోజు రాస్తాను. కింద వచ్చిందా మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విషయం తెలుసుకొని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తేనని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపిన. దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళి పూజించండి.
మీరు పూజించి వచ్చిన తర్వాత మరలా నేను కూడా బాలునే పూజిస్తానని వాళ్ళని దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళండి బెత్లెహేముకి, చూడండి ఆ బెత్లెహేముకి వెళ్ళి చూడండి, మీరు ఆరాధన చేసిరండి. మీరు వచ్చిన తర్వాత మళ్ళా నేను వచ్చి మన ఆ బాలుని ఆరాధన చేస్తానని చెప్పేసి చూడండి వాళ్ళు పంపించారు. వాళ్ళు వెళ్ళి చూడండి ఇప్పుడు ఏం జరుగుతున్నప్పుడు కింద వారు రాజు మాటలు విని బయలుదేరి వెలుచుండగా ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు వారు చూసిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదకి వచ్చి నిలుసు వరకు వారికి ముందుగాను నడిచాను. దేవునికి స్తోత్రం. రాజు మాట విని వాళ్ళు బయలుదేరేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకు ముందు కనబడినటువంటి ఆ నక్షత్రం కూడా వాళ్ళకు ముందు నడుస్తుంది అనమాట. అయితే ఆ నక్షత్రం పై నడుస్తుంది, వీళ్ళేమో కింద నడుస్తున్నారు. అది వెళ్తుంది. ఆ బాలుడు ఉన్నటువంటి ప్లేస్ కి వచ్చి ఆ యొక్క నక్షత్రం అది ఆ నక్షత్రము ఆ యొక్క గృహం ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయిన తర్వాత చూడండి ఇంకా అక్కడ ఎలాగొని తెలుసా, మంచి గొప్ప సందడగాను మంచి ఆనందం గొప్ప వెలుగుతోనే ఆ గ్రహం నిజానికి ఇక్కడే పుట్టినాను. ఎందుకంటే నేనేమన్నా తెలుసా, నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నా, గనక చూడండి నిజానికి ఇంత ఈ గృహం అంత ఎంత దగదగలాడుతూ ఉందంటే నిజానికి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు పుట్టడని వారు గ్రహించి కరెక్ట్. ఇంకా అది ఆ నక్షత్రం అటు సాగలేదు ఇటు సాగలేదు ఎక్కడ సాగినంత కరెక్ట్ ఆ యొక్క ఇంటి పైన వచ్చి అలాగా ఆగిందన్నమాట. ఇంకదలటాల ఇంకెందుకు కదులుతామా, ఇక్కడ ఉంటే అసలు ఉంటే పెద్ద పులి, ఇక్కడ అసలు పెద్ద పులి యొక్క మరి ఆ పిల్ల ఇక్కడ ఉంటే ఎక్కడ కదులుతుంది కదలు. చూడండి వచ్చి ఆగిపోయింది. ఇంకా చూడండి ఆ బాలుని చూసేసరికి ఎంత నిశ్చటకారం, ఎంత ఆనందంగా, ఎంత దగ్గ వజ్రం లాగా ఆయన వెలిగిపోతున్నాడు. ఎవరు? పసిబాలుడు. చూడండి బంగారం కన్నం మెరిసిపోతున్నాడు. కోట్లాది సూర్యుని ఎంత తేజమైనటువంటి వెలుగు ఆయన కనబడుతుంది. నిజానికి అమ్మో క్రీస్తు దేవుని కుమారుడా, అయ్యో మేమేదో అనుకున్న జనకి గొప్ప ధన్యత మా కళార్థం మేము చూసామని జనకి అప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏమేమి సమర్పిస్తున్నారు చూడండి. బాబుకి వారు నక్షత్రమును చూసి ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి గోళము కానుకలు వారికి సమర్పించారంట. దేవునికి స్తోత్రం. ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూశారు. చూడండి ఆ యొక్క బాలుని చూసి ఎంత ఆనందం, ఎంత సంతోషంగా పూజిస్తూ ఆనందిస్తూ చూడండి వాళ్ళు తీసుకొచ్చినటువంటి జ్ఞానం అంటే మాటలు కదా, వాళ్ళు బంగారం వడ్డీలు కావలసినటువంటి ధనతాన్ని వాళ్ళ పుస్తకాలన్నమాట. ఆయన మొత్తం తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇంకో నీకు మేము కానుక మేము సమస్య ఏదేది మనం 100 రూపాయలు ఇవ్వడానికి ఇక్కడ లాడిపోతాం. వాళ్ళు తీసుకెళ్ళి బంగారం కదా, చూడండి వెండి, చూడండి వాళ్ళు కావాల్సినట్టు అన్ని కూడా చూడండి ఆ పసి బాలుడి దగ్గర పాదముల దగ్గర పెట్టి చూడండి ఆ బాలుడు చూసి కళార చూసి మురిచిపోతూ మళ్ళీ ఆయన దీవెనలు తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మరి ఇల్లు అన్నారు కదా అక్కడ. అంటే చూడండి నేను ఒకరోజు పరిశోధన అంటే ఆ యొక్క ఇల్లుతో పాటు ఆ ఇంట్లోనే చూడండి మన వెనకట్లో చూడండి ఇల్లు పాకలు ఈ పశువులు అంత కలిసి ఉండేది కదా మన వెనకట్లు గుర్తుందన్న వెనకట్లు చూడండి వాటి కూడా ఒక పాకలేసి ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అది ఆ యొక్క వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటికి ఆ పాకకు చూడండి అది కలిసి ఉందన్నమాట. ఓకే చూడండి మరి అది ఆ రెండు కలిసిన కనుక మనం ఏ విధంగా దాన్ని వర్ణించినా కూడా అది ఏదేమంటే దేవుడు పుట్టిన ఆయన పాకలు పుడుతున్నాను ఇంట్లో పుడుతున్నాను ఎక్కడ పుడుతున్నాను కదా అయితే పుట్టాడు ఎక్కడ పుట్టానంట ఈ లోకంలో ఆయన పుట్టినాడు కనుక ఈ లోకంలో కాదు పుట్టలేదు ఆయన, ఈ దేశంలో ఆయన పుట్టలే, ఈ ప్రపంచం ఆయన ఎక్కడ పుట్టాలంటే నీ గుండెలో నా గుండెలో మన యొక్క హృదయంలో ఆయన పుట్టాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పుట్టాలి తెలుసా ఆయన? నీ యొక్క గుండెలో పుట్టాలి, మన యొక్క హృదయంలో పుట్టాలి, మన యొక్క మనసులో ఆయన పుట్టాలి. కేవలం ఒక పాకలో కాదు, ఒక ఇంట్లో కాదు కనుక ఇంట్లో కాదమ్మా నేను అనుకున్నా ఇంట్లో పుట్టకూడదు. ఎక్కడ పుట్టాలంటే పవిత్రమైనటువంటి ఆయన ఏర్పరిచిన తన యొక్క హృదయంలో ఆయన పుట్టాలి, మన హృదయమైనటువంటి గుండె గుడిలో ఆయన పుట్టాలి. ఎందుకంటే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోని సత్యంతో మాత్రం ఆరాధించాలి. ఎక్కడెక్కడంటే ఆయనను ఆత్మతోనూ సత్యముతో మాత్రం ఆయన ఆరాధించాలి తప్ప ఇంట్లో పెట్టి నేను పుట్టడానికి ఇష్టపడనమ్మా. నా గుండెలో పుట్ట నా హృదయంలో పుట్టాలని నేను అనుకుంటున్నా. మీరు కూడా అలా అనుకుంటున్నారా? ఓకే ఈ దిననయ్యా నీ బాలుడిని నా యొక్క హృదయం పుట్టించావని హృదయంలో పుట్టబట్టే కదా మనం ఆయన ప్రార్థన చేస్తాం. మన హృదయం పుట్టకపోతే మనం ప్రార్థన చేయము, మన హృదయం పుట్టకపోతే ఈ పర్ణశాల పని మనం చేయము.
మన హృదయంలో పుట్టకపోతే నిజానికి ఈ రోజు కానీ ఈ ఇంత రాత్రి క్లాస్ ఇప్పటి వరకు మనం ఏ మాత్రం ఓపికతో సహనంతో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాళ్ళం కాదు. అంటే ఆయన ఎక్కడ పుట్టినట్టు ఆయన మన హృదయంలో పుట్టబట్టి, మన హృదయంలో పుట్టబడి చూడండి, మనం కష్టం మనకు ఓపిక సహనంతో మనం ఆరాధన చేస్తున్నాం చూడండి. వాళ్ళు బంగారం సాంబ్రాన్ని బోలం ఇచ్చేసి నిజానికి అయ్యా మీకు సాలయ్యా నీ దాన్ని మా కళ్ళారు మా జీవితం అంతా ధన్యమైన ఆయన దీవెనలు తీసుకొని మళ్ళీ బయలుదేరుతాం. ఇప్పుడు ఏం జరుగుతుంది చదవ, కింద వచ్చిందా చదవండి. తర్వాత ఏ రోజునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించిన వారై వారు మరి యొక్క మార్గంలో తమ దేశములకు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ బాలుడి దగ్గర దీవెనలు తీసుకున్న వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. మార్గం మధ్యలో వాళ్ళు పొద్దుపోయి ఆ పొద్దుపోయి వాళ్ళు ఒక చోట పడుకున్న సమయంలో మళ్ళా స్వప్నం ముందు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, ఇంకో జ్ఞానులారా మీరు మళ్ళా ఏ రోజు రాజు దగ్గరికి మీరు వెళ్ళవద్దు, మీరు కానీ వెళ్ళారనుకో ఏం చేస్తారు, ఆయన కత్తులు గోటలు పట్టుకుని ఎక్కడికి ఈ పిల్లవాడిని చంపేయడం. నా పిల్లవాడిని చంపడానికి దేవుడికి ఏమో ఇష్టమో, నా పిల్లవాడిని నేను ఎప్పుడు చంపుకుంటానా? దేవుని పిల్లవాడిని కానీ ప్రపంచాల చంపడానికి ఆ వీలో లేఖనాల ప్రకారం నెరవేరవలసిందే కదా. చూడు, మీరు మరలా ఏ రోజు దగ్గరికి మీరు వెళ్ళవద్దు. మీరు వెళ్ళకనే ఆయన ఏం అడుగుతారమ్మా, మీరు చూసి వచ్చారా బాగున్నాడు ఆ పిల్లోడు పలానా చోట వీళ్ళు ఆనవ చెప్తారని ఆయన ఏం చేస్తారు, మళ్ళా వస్తాడని మీరు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి మీరు వెళ్ళవద్దు. మీరు మళ్ళీ మీ యొక్క దేశానికి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత చూడండి, ఇటేలక ఎవరి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి తప్పించుకొని పారిపోయాడు. యోనా కదా, ఏ దేశానికి వెళ్ళమన్నా దేవుడు, ఈ దేశానికి వెళ్ళమన్నా. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇక్కడికి వెళ్ళి ఇటేలక ఇటు తప్పించుకుని పారిపోయారు అనమాట. దేవుడు ఊరుకుంటాను అసలు, దేవుడు ఊరుకుంటాడు అప్పుడు. మళ్ళీ నీవేమైతే ఆలోచించా, మళ్ళీ నీవు ఆ భయంకర ఒక ఉగ్రతను అక్కడ లేపి మళ్ళీ దేవుడు ఏమైతే అనుకున్నాడు మళ్ళీ ఆ దేశానికి నడిపించిన. దేవునికి స్తోత్రం. మళ్ళీ తిరిగి ఏ రోజు రాజుకి మీ దగ్గరికి మీరు మీ దేశానికి మీరు వెళ్ళిపోండి ఎప్పుడైతే చెప్పండి చూడండి, ఆ ఏ రోజు దగ్గరికి వెళ్ళక చూడండి వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇప్పుడు కారాలు మీరే నడుపుతున్నాను అంటే నేను పంపించినట్టు జ్ఞానంలో నా దగ్గర రాకపోతే ఎందుకు కాలేదు వీళ్ళకంత ధైర్యమా? నేను రాజును కదా, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కదా, ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి వాడు కదా, నా మాట ప్రతి వారు వినవలసింది. కానీ వీళ్ళు నా మాట వినలేదంటే వీళ్ళకి ఎంత ధైర్యం అని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సదం కింద వచ్చిందా ప్రేమ ఏం జరుగుతుందా. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతుకుపోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపోము. దేవునికి స్తోత్రం. వీరు ఎక్కడికి వెళ్ళలేదు, వీరు తిరిగి మరి వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళిపోయారు. అమ్మ చూడండి రాలేదని ఆయన ఏం చేసినంటే చూడండి, అయ్యో నిజానికి ఇంకా రాలేదు ఫలం చోటున్నాడు అన్న ఇంకా ఎదుగుతున్నారు అన్నమాట. ఎదుగుతున్నారు చూడండి ఇంకా అన్నాడు, అయ్యో ఏం చేద్దాం అసలు ఇప్పుడు పిల్లవాడు ఇంకా సెల్లే కానీ వెంటనే యోసేపు మరియా నీ యొక్క బాలుని పట్టుకుని ఐగుప్తు దేశానికి నీవు దేవుని యొక్క దూత చేత ప్రత్యక్షమే నీవు ఐగుప్తు దేశానికి పారిపో. ఈ బాలను చంపడానికి ఏ రోజు రాజు అనేకమైనటువంటి పని వాళ్ళు చూడండి వెతుకులాడుతున్నారు. చూడండి ఎప్పుడైతే ఆ మాట చెప్పిన తర్వాత ఆ రాత్రి వాళ్ళు ఆ పసి వాళ్ళని పట్టుకొని ఏ దేశానికి పారిపోయారు. ఇక్కడ ఉంటే ఏమైంది, ఉండొచ్చు కదా, ఆయన దేవుని కుమారుడు కదా. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన సంపద చూడండి వెంటనే ఆ రాత్రి ఆ పసిబాలను పట్టుకొని ఐగుప్తు దేశానికి పారిపోయాడు. చూడండి ఇప్పుడు ఏ రోజు రాజు ఇక్కడికి వచ్చేసి చదవండి ఇప్పుడు ఏమని ఎత్తుతున్నారు చదవండి. నేను మీతో చెప్పే వరకు అక్కడ ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిను తోడుకొని ఐగుప్తు దేశానికి ఐగుప్తులో నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట ఇప్పుడు మనకు నెరవేరేను. దేవునికి స్తోత్రం. ఈ మాట ఏ గ్రంథంలో రాయబడింది తెలుసా? ఇంకో నా యొక్క కుమారుని మరి తెలుసున్న యోసేపు గ్రంథంలో మాట అనుకోడు కదా, ఓసే గ్రంథం కదా, ఓసే గ్రంథంలో ఈ మాట దొరుకుతుంది కదా మనకు. ఓకే, అది ఓసే గ్రంథంలో ఈ మాట మనకు దొరుకుతుంది. అది బయలుపరిచిన దేవుడు ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. ఓసే గ్రంథము 11వ అధ్యాయం చూడండి, ఆ మొదటి వచనం చూడన్న. ఓసే గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. పాత నిబంధనలో చూడండి, పాత నిబంధనలో చెందినటువంటి మాట ప్రవక్తలు పలికినటువంటి మాటలు ఇప్పుడు మనం జ్ఞానం చేసుకున్నాం. చదవండి ఓసే గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలోకి నేను పిలిచి తిని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట తెలుసా ఇది. ఇశ్రాయేలుకు బాలుడైనటువంటి నా యొక్క కుమారుని మళ్ళీ నేను ఐగుప్తు దేశంలో నేను పిలిచింది నా యొక్క బిడ్డను. ఆ ఎవరి యందు ప్రేమ కలిగంట, ఆయన యందు ప్రేమ కలిగి.
ఆయన ఎందుకు ప్రేమ చూడండి, నా యొక్క బిడ్డ ఇశ్రాయేలు మరి పరిపాలించే అధిపతిని, ఇశ్రాయేలు మరి బాలుడైనటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభు అని నేను చూడండి, మరలా నేను ఐగుప్తు దేశానికి నేను పిలిస్తే, ఐగుప్తు దేశంలో క్షేమం ఉన్నది. ఐగుప్తు దేశంలో చూడండి అందరూ అక్కడికి వెళ్ళారు కదమ్మా. ఇశ్రాయేలు ప్రజలంతా ఎక్కడ స్థిరపడ్డారయ్యా? 800 అలా మాట్లాడడం గారు చెప్పారు. ఇంకా అమ్మగారు 430 సంవత్సరాలు అంతే కదమ్మా. 430 సంవత్సరాలు అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఈ యొక్క బానిస యొక్క జీవితాన్ని, అంటే ఆ యొక్క పర యొక్క చేతిలో చూడండి బ్రతికినన్ని రోజులు కూడా మరి సుఖంగానే బతికారు, కష్టంగానే బతికారు. కనుక ఆ యొక్క బిడ్డను ఐగుప్తు దేశంలో క్షేమం ఉన్నది, ఐగుప్తు దేశంలో మరి శాంతి ఉన్నది. ఐగుప్తు దేశంలో చూడండి అన్ని ఆ రాజు చేతిలో ఉంటే ఇంత చూడండి, ఇప్పుడు మా చేతిలో ఉంటే ఎలాగుందమ్మా, చాలా నిండుగా ఉంది కదా. శావకుడు పక్కన అంటే ఎలాగ నిండు ధైర్యమా అంటారు కదమ్మా. శావకుడు పక్కన అంటే రాజు పక్కన కానీ ఎవరమ్మా ఆ పని బండ్రోతులు అంటే ఆ కిక్కే వేరన్నమాట. సేవకుని పక్కన విశ్వాసం అంటే నుంచి ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా, ఎంతో బలం. సరే మీరు దయ్యం పట్టిన సేవకుడు బలం, సేవకుడు విశ్వాసులు బలమా. సేవకుడు అయితే ప్రార్థన చేస్తారు, వాక్యం మరి విశ్వాసాలు అయితే చేస్తారమ్మా. ప్రార్థన మాత్రమే చేస్తారు, వాక్యం చదవలేరు. ఓకేనమ్మా. కనుక మరి సేవకుడు యొక్క పక్షాన ఉన్నట్టు చూడండి, ఐగుప్తు దేశంలో బాలుడైనటువంటి ఇశ్రాయేలు ఆ ఏలుతున్నటువంటి యొక్క వ్యక్తిని, ఆ బాలుడు నేను ప్రేమతో నేను అక్కడ పిలుస్తున్నానని ఏ ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు? వసయ్య ప్రవక్తతో దేవుడు మాట్లాడి అది ఇక్కడ మనకు నెరవేర్చబడుతుంది. కనుక ఇప్పుడు కరెంట్ చేయండి మత్తయి అని ప్రవక్తతో ప్రభు చెల్లించిన మాట నెరవేర్చింది. ఆ జ్ఞానులు తను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానం వలన వివరంగా తెలుసుకొని కాలంలో బట్టి బెత్లెహేము వారిని సకల ప్రాంతంలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరూ కూడా వాళ్ళు ఏం చేశారంట? సంపేసి ఆ జ్ఞానులను మోసం చేశారు. ఆ జ్ఞానులను మోసం చేశారు. కనుక వాళ్ళు మరి నా మాటకు విలువ ఇవ్వకుండా చూడండి వాళ్ళు ఏం చేశారంట, చూడండి వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారని, ఇంక ఏ లాభం లేదని చూడండి. దొరికి మగ పిల్లలు మొత్తం ఏం చేసిన మొత్తం కూడా ఆయన చంపేసేసిన. మరి అక్కడ ఐగుప్తు దేశంలో కూడా చంటి పిల్లలంతా చంపలేదా? ఇట్టి విధంగా చూడండి ఏ రోజు రాజు ఏం చేసింది తెలుసమ్మా, ఇంకా ఆ తిరిగి వెళ్ళినటువంటి ఆ జ్ఞానం నా దగ్గరకు రాలేదని ఆ దొరికినటువంటి మగపిల్ల 2 సంవత్సరాల మగ పిల్లలందరూ ఏం చేసినట్టు ఆయన మొత్తం కూడా చంపేస్తున్నాడు అనమాట. ఏ రోజు కాలం ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న మగ పిల్లడు 2 సంవత్సరాల పిల్లడు ఒక్కడ కూడా మనకు ఉండే వాళ్ళకి మొత్తం కూడా ఏమైపోయారంట? చంపేసేటోళ్ళు. మగ పిల్లలు ఎందుకు చంపారు తెలుసమ్మా? అందుట్లో ఈ 2 సంవత్సరాల పిల్లలలో కనీసం ఈ బాలుడని ఉంటాడేమో, ఈ యొక్క యూదులకు రాజు ఉంటాడేమో, అందుట్లో వీడు కూడా దాంట్లో పోతాడని ఆయన అనుకొని ఏం చేసింటే 2 సంవత్సరాల మగ పిల్లలందరూ కూడా ఆయన చంపేస్తున్నాడు. చదవండి ఇప్పుడు కింద వచ్చిందా. రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనను కలిగెను. రహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్చునందరకు నుండాను అన్ని ప్రవక్త ఎరిమియా ద్వారా చెప్పబడినటువంటి మాట ఇప్పుడు మనకు నెరవేరినండ. దేవునికి స్తోత్రం. లేయమ్మ చూడండి, లేయమ్మ ఎందుకు రోధిస్తుందా? రామాల అంగలార్పు వినబడుతుంది, మహారోదన. అందరిని కానీ పసిపిల్లలను చంపుతున్నప్పుడు పసిపిల్లలు చంపేస్తే ఏ తలకైనా ఓహో అని బాధపడదు, ఆనందం ఉంటామా, సంతోషం ఉంటామా? ఏమా ఎంత బాధ అనిపిస్తుందమ్మా చంటి పిల్ల. చూడండి మన కళ్ళందరూ పిల్లోని కానీ నొక్కి పెట్టి పీక్కోతుంటాయి. ఓకే అబ్బా బిలే కోసిండ్రా పిల్ల అని ఆనందపడతామా? ఎలా కనిపిస్తే మీరు చెప్పండి. అమ్మో ఎంత ఏడుపు, ఎంత బాధ, అయ్యో నా పిల్లడు ఇన్ని కష్టపడి పెంచాను, ఇన్ని 9 సంవత్సరాలు 9 నెలలు కష్టపడి 10 నెలలు కష్టపడి నొక్కిబడి పీకను కోసిండే. ఆ పిల్లలు వెద లాడుతూ చచ్చిపోతుండే నుంచి ఏ తల్లికని ఎంత బాధ ఉంటుందమ్మా అసలు. అది రహేలుని కూడా ఒకసారి జ్ఞాపకం చేసిన. రహేలు ఎవరు భార్య అంటామా? రహేలు భార్య ఎవరు? రహేలు యొక్క భర్త ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఐడియా లేదా మీకు? చాలాసార్లు నేను చెప్పాను కదా. రహేలు యొక్క భర్త ఎవరు? యాకోబు. హల్లెలూయా. యాకోబుకు 4 భార్యలు. ఈ 4 భార్యకు చూడండి, ఈ లేయమ్మ తీసుకొచ్చిన దాసి ఉంది, రహేలుని తీసుకొని ఇంకొక దాసి ఉంది. ఈమెకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏ తరైనా గోలే. ఆమెకి చూడండి నా అక్కకు గంపెడి పిల్లలు వచ్చారు, 12 మంది బిడ్డలు. తర్వాత లేయమ్మ దాసికి 2 బిడ్డలు, ఆమె పిల్లలు కనింది. నా దాసి ఆమె 2 పిల్లలు, మరి నాకు బిడ్డలు లేరా? అందరి పిల్లలు కంటాను, నేను బిడ్డను కంటకపోతే ఏ తల్లికని ఎలాగుంటుందమ్మా? అందరూ ఏమనుకోండి, గొడ్రాలు అంటే నిజానికి ఆమె యొక్క కడుపు మొత్తము
కోసేసినట్టుంటుంది కదా, అందరు గొర్రెలు అంటే కదా ఎలాగుంటుందమ్మా అక్కడ. అందరు ఆమె పిల్లలకి ఉంటుంది, ఆమె పిల్లలకి ఉంటుంది, అందరు పిల్లలకి అంటున్నారు. కానీ రాహేలు మిత్తం పిల్లలు కనకపోతే చూడండి ఆ పిల్లల గురించి ఎంత రోధిస్తుంది తెలుసు అక్కడ, ఎంత రోధిస్తుందని అసలు చూడండి. ఆమె నేను పోరాటం చేసి గెలిచాను. చూడండి భర్తున్నాడు కానీ నా భర్తున్నాడు కదా, నువ్వు నా దాసివి కదా, వెళ్ళి ఈ పిల్లలకని చెప్పేసి ఈ యాకోబు దగ్గరికి దాసిని పంపితే యాకోబు కూడా తన యొక్క రాహేలు దాసికి 2 బిడ్డలు కనిపెట్టిండు అన్నమాట. ఆయన ఎన్ని బిడ్డలు కనిపెట్టిండు? 2 బిడ్డలను కదా. అంటే రాహేలు యొక్క దాసికి ఆ యాకోబు దగ్గర పంపించేసరికి 2 బిడ్డలు కనిపెట్టేసి అప్పుడంట, అక్క నేను పోరాటం చేసి గెలిచాను, నేను పోరాటం చేసి గెలిచాను, నాకెంతమంది బిడ్డలు? 2 బిడ్డలు కన్నారనమాట. చూడండి ఎవరు పుట్టినటువంటి బిడ్డ నీ బిడ్డ అనుకుంటే అది ఎలా కుదరదు? నీ బిడ్డ అవుద్ది, వాడికంటే వాడి బిడ్డ అవుద్ది, వాడి బిడ్డ నీ బిడ్డ అనుకుంటే ఇది ఎలా కలుగుతుందమ్మా? ఓకే కనుక మరిట రాహేలు ఏ గ్రంథంలో రాయబడిందమ్మా? అది ఇర్మియా గ్రంథం అనుకుంటా, ఇర్మియా గ్రంథమే కదా కదమ్మా. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇక్కడ యెహోవా ఆలకించుడి, రామలో అంగలార్పు వినబడుచున్నది, దేవునికి స్తోత్రం. యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు, రామలో అంగలార్పు వినబడుచున్నది, మహారోదన కూడా వినబడుచున్నది. రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నది దేవునికి. ఆ మాట ఎక్కడుందా? ఈ మాట అక్కడ ఉందా? ఆ మాటే. ఏదైనా వాక్యం చెప్తే అలాగా 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 అందరికా పోసుగుట్టుగా అలా చెప్తేనే మీకు అర్థం అది, అంతే కదా. లోకం చెప్తుంది వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ మొదలెచ్చారు, పుట్టినరోజు ఎక్కడ, ఏంటి ఏం అర్థం కాకోకుండా అంత పై 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 తుడుచుకుంటూ పెట్ట కథలు చెప్తుంటే అబ్బో మన వీడియోస్ చూసాను, అబ్బా అక్కడ వాక్యం లేదు కానీ చూడండి అంత పెట్టు చూదనంట. ఎలా పెట్టి అలా చెప్తే వినే వాళ్ళకి ఏం అర్థం అవుతాం? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. రాహేలు ఏ గ్రంథంలో రాయబడింది? అది ఇర్మియా గ్రంథంలో రాయబడింది. నా బాలుడిని ఏ దేశంలో పీల్చానని రాయబడింది ఓసే గ్రంథంలో రాయబడింది. ఓకేనమ్మా? కనుక ఇటువంటి గ్రంథాలంతా దేవుని యొక్క వాక్యం పరిశోధన సమస్తను పరీక్షించి మేలైన దానును. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు దేని పరిశోధన చేస్తున్నామంట? ఇందాక వాక్యం మీకు చదివిచ్చా. ఏ గ్రంథంలో? అది ఏ గ్రంథంలో చదివిచ్చాను ఇందాక మీకు? మొదటి దశలో 5:21 కదా, 21 చదివించాయి. సమస్తను పరీక్షించి మేలైన దానును చేపట్టామని అక్కడ వాక్యం చదివించాం కదా. ఓకేనమాట? కనుక మనము సమస్తను పరిశోధన చేయాలి. సమస్తను పరీక్షించి మేలైన దాన్ని పెట్టినట్టయితే నిజానికి ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడికి వెళ్ళిండు, అలాగా ఐగుప్తు దేశానికి వెళ్ళి మళ్ళీ ఆ యొక్క ఏ రోజు రాజు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ యోసేపు మరియా నీ బిడ్డను తీసుకొని మళ్ళా ఎక్కడికి వచ్చాయి? నీ సొంత గ్రామానికి వచ్చేయమని చెప్పిండు. చూడండి వాళ్ళ యొక్క సొంత గ్రామంలో వచ్చి వాళ్ళు ఎక్కడ ఏ ఊరమ్మ వాళ్ళు ఏ ఊరికి వచ్చి వాళ్ళు ఆ పిల్లోడు ఎదుగుతూ ఉన్నాడంట. ఆయన నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిని పాడనా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తిని సాడేదా. ఆకాశ గగనాలను నీ జయతో, ఆకాశ గగనాలను నీ జయతో, సోనములో ఈ భూమిని వేలాడో దీన, సోనములో ఈ భూమిని వేలాడో నీకే వంద, నీకే నీకే వందను, నీకే వందను. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని సాటేనా. హల్లెలూయా.
హల్లెలూయా. నీ బిడ్డను పట్టుకొని నజరేతుకు వచ్చాయి. ఆయన లాస్ట్ ఇక్కడ పెరిగిన నజరేతు నుండి తన యొక్క సువార్త యాత్ర ప్రపంచానికి కూడా ఆయన అందించిన అనమాట. నజరేతులను ఆయన ఎదుగుతూ ఎవరెవరి దయ ఉందంట అక్కడ? ఎవరి దయ అంటమ్మా? దేవుని దయ, మనుషుల దయందు ఆయన వర్జిల్చుచున్న జనకి దేవునికి ఎంతగానో ఆయన హెచ్చించబడ్డాడు తెలుసా. ఈ దినాన్ని కూడా మనము మరి ఆయన యొక్క ఎవరి దయ కావాలంటే ఇప్పుడు మనకు దేవుని దయ అనేది మనకు అవసరం. ప్లస్ మనుషుల దయ కూడా మనకు, మనసులు చాలా జనం శపిస్తుంటారు కనుక శపించకూడదమ్మా ఈ దినాన. కనుక మనము ప్రతివాన్ని దీవించాలి కానీ ఎవరిని కూడా శపించకూడదు. అటు విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మళ్ళీ ఐగుప్త దేశం నుండి మళ్ళీ నువ్వు నజరేతుకు వచ్చే నిన్ను సంపాలనుకున్నటువంటి ఏ రోజు చచ్చిపోయిండు. ఇప్పుడు ఆయన కుమ్మాడు అంతటి వాడు. ఇప్పుడు ఆ వాక్యం అంతా చదువుతుంటే అదే కనబడుతుంది. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించంగాక.